మనమందరం కూడా నిలబడి జీవం గల దేవుణ్ణి మనం ఆరాధించుకుందాము. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఆ విధంగా నిలిచిండి ప్రభువుని మనం స్తుతించుకుందాము. అందరం మోకరించి ప్రభువుని స్తుతించుకుందాము. సర్వశక్తి గల తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదపీఠముల దగ్గర మేము చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, కీర్తనలు పాడి మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మేము నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడని, సజీవుడైన దేవుడని, మారని మార్పు లేని దేవుడని, పరిశుద్ధుడని, నిత్యము కూడా ఉన్న దేవుడు అని, గతంలో ఉన్న దేవుడు, ప్రస్తుతం భవిష్యత్తులో ఉండే దేవుడు అని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు అని ఎరిగి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము నాయన. మీరు అల్ఫయో ఒమేఘగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు ప్రభువా ఎన్ని తరాలు మారినా మారని దేవుడుగా మీరున్నారు, మీకు స్తోత్రాలు. మీరు ఒక్కరే సృష్టికర్తవి, సర్వమును పాలిస్తున్నా సర్వమును చక్కగా నిర్వర్తిస్తున్న దేవుడివి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీకు అసాధ్యాలంటూ ఏమీ కూడా లేదు, సమస్తమును సాధ్యపరిచి దేవా అన్నీ కూడా చక్కగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మా సృష్టికర్తగా ఉన్నారు, మా యొక్క సర్వోన్నతుడైన దేవుడుగా మీరున్నారు, మీకు వందనాలు. సర్వాధికారిగా మీరున్నారు, మీకు వందనాలు. అంత గొప్ప దేవుడుగా మీరుంటూ నాయన రిక్తుడై మా మధ్యలోనికి ప్రభువా దాసుని రూపము ధరించి మీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా
మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవా, మీ కుమారుని పంపించకపోతే ఈరోజు మేమందరం కూడా నశించేవాళ్ళం నాయన. మీ కుమారుని ద్వారా మాకిచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవా, ఇంత కృప ఇంత భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కోటి కోటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో అన్ని వేళలో అన్ని పరిస్థితుల్లో నేనున్నానని అభయమిచ్చి ధైర్యపరిచి ఆదరిస్తున్న దేవుడుగా మీరున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవా, మీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు. ఎవరు చూపని ప్రేమను, ఎవరు చేయలేని కార్యమును కలవరి శిలలో మా కొరకు బలియాగమయ్యి తండ్రి చేత నాయన మాకు సంధి చేసినందుకు మీకు వందనాలు, సమాధానపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన గొప్ప సంతోషాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మమ్మల్ని అనాథులుగా విడవకుండా మీ ఆత్మను మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. విశ్వసించినప్పుడు మీరు అనుగ్రహించిన ఆత్మను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మాకు సంచకరువుగా ఉంచి దేవా మమ్మల్ని ముద్రించుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవా, మీరు మా దేవుడిగా ఉంటూ భౌతికంగా ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలకు జాబ్ ఇచ్చి వాతావరణాన్ని పరిస్థితులను అన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ప్రతిదినం మీరు మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, ప్రతిదినం ఆదరిస్తూ ఉన్నారు, ప్రతిదినం మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. మమ్మల్ని ప్రభువా ఇంతగా ప్రేమించిన ఆ దేవునికి మేము ఏమి ఇవ్వగలం, ఏమిచ్చి మిమ్మల్ని స్తుతించగలము నాయన. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాలలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఏమిచ్చినా మీ రుణం తీరదు. మేము ఏమి ఇవ్వగలం, ఏమిచ్చి ప్రభువా మిమ్మల్ని మహిమపరచగలం. మా యొక్క ప్రభువా మా జ్యేష్ఠ పుత్రులను మీకు అర్పించిన మా సమస్తమును ఇచ్చిన ఆ రుణం తీరదు నాయన. కేవలం మీరు అనుగ్రహించిన రక్షణ పాత్ర చేత పట్టుకుని ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి ప్రభువుని స్తుతిస్తూ కీర్తన పుస్తకంలో 225వ పాట ఆ యొక్క స్క్రీన్ మీద కూడా వేస్తూ ఉన్నారు, చూసి పాడొచ్చు. ఓసా భక్తులారా అనే పాటను పాడుకుందాం, ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని కనపరుస్తాం మనం.
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 119వ కీర్తన 73వ చరణాన్ని నుంచి 80 వరకు ఉన్న చరణ భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. 119వ కీర్తన 73వ చరణాన్ని నుంచి 80 వరకు ఉన్న చరణ భాగాన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున ఉందురుగాక. చదవబడిన ఈ చరణ భాగమును దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన వారరా, ఈ కీర్తన భాగాన్ని మనం 119వ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మనం ఇంతవరకు ఒక్కొక్క అక్షరాన్ని హీబ్రూ అక్షరాల్లో ఉన్న 22 అక్షరాల్లో యోద్ అనే అక్షరాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను గత వారాలలో ఈ యొక్క ఉపద్ఘాతాన్ని మీకు చెప్పాను, యోద్ అనే అక్షరాన్ని గురించి. యోద్ అనేది అన్ని చరణాల్లో కూడా యోద్ అనే అక్షరముతోనే ప్రారంభమవుతుంది. మనం తెలుగు బైబిల్లో ఒకవేళ అంత స్పష్టంగా రాయబడలేదు, కానీ హీబ్రూ భాషలో మాత్రం చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి చాలా ఔన్నత్యంగా రాయబడిన కీర్తన ఇది. 119వ కీర్తన ఇప్పటికే మనం ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరంలో ప్రారంభించాం. ఇంతవరకు యోద్ అనే అక్షరానికి మనం వచ్చాం. గత వారాల్లో మనం ఈ యోద్ అనే అక్షరంలో దేవుడు మనల్ని నిర్మించి మనకు రూపునిచ్చాడు. ఆ రూపునిచ్చిన విషయాన్ని ఈ రచయిత తన నమ్మకత్వాన్ని లేకపోతే కాన్ఫిడెన్స్, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఆ వ్యక్తం చేసిన ఆ నమ్మకములను 4 విషయాలను గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ రోజున 5వ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. 77వ చరణానికి మనం వస్తూ ఉన్నాం. ఇంతవరకు 76 చరణాలు మనం గమనించడం జరిగింది. ఈ కీర్తనకారుడు చాలా బాధలకు గురి అయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పట్ల దేవుడు కరుణా కటాక్షములను చూపుతున్నట్లుగా మనం చూడగలం. దేవుడు కరుణా కటాక్షములు ప్రసాదించినట్లుగా ఈ యొక్క చరణం మనకు తెలియచేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ చరణం చాలా అద్భుతమైన చరణం, చాలా గొప్ప చరణం, గొప్ప ఐశ్వర్యముతో కూడిన చరణము అని చెప్పచ్చును. దేవుని వాక్యం ఒక్కటే మనల్ని ఆదరిస్తుందని గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అందుకే చెప్పాను, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అని చెప్పాడు. దేవుని యొక్క వాక్యమే మనుషులను ఆదరిస్తుంది. మనుషుల యొక్క మాటలు ఎవరిని ఆదరించవు, దేవుని వాక్యం ఒక్కటే ఆదరిస్తుంది అనే విషయాన్ని గత వారాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఎక్కడి నుంచి దేవుని ఆదరణ వస్తుంది, దేవుని ఓదార్పు వస్తుంది, దేవుని కరుణ వస్తుంది, దేవుని కృప వస్తుంది అనంటే దేవుని వాక్యములో నుంచే దేవుని కృపను మనం చవి చూడగలం, దేవుని కరుణను మనం చవి చూడగలం. అందుకే లేఖనాలలో ఇతడు ఆనందిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆనందించాలి? ఈ పుస్తకం మనకు ఆ యొక్క ఓదార్పునివ్వకపోతే, ఆదరణ ఇవ్వకపోతే, కృపను ఇవ్వకపోతే
ఈ పుస్తకాన్ని మనం ఎందుకు చదవాలి? అసలు ఈ యొక్క కీర్తనకారుడు చదవడానికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నట్లుగా చదువుతూ ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అని చెప్పాడు 77వ చరణంలో. నీ వాక్యము నాకు సంతోషం ఎందుకు ఇస్తుంది అనంటే, దేవుని వాక్యం మనల్ని తిరిగి ఉజ్జీవింపచేస్తుంది, పునర్జీవము ఇచ్చేది. అందుకే అంటున్నాడు, నేను బ్రతుకున్నట్లు అని చెప్పుకుంటూ వచ్చాడు. నాకు తిరిగి పునర్జీవమును ఇచ్చేది, జీవమును ఇచ్చేది నీ మాటలు. అందుకే పేతురు చెప్తూ వచ్చాడు, మేము ఎక్కడికి వెళ్ళగలం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవి అని చెప్పాడు. గనుక దేవుని వాక్యం ఒక్కటే మన జీవితానికి జీవము ఇచ్చేది వాక్యం అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు గమనించి అందుకే చెప్పాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అని చెప్పినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క దయా, కృప, కనికరానికి మూలము దేవుని యొక్క వాక్యం అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు తెలుసుకున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు అనంటే, మనం పైన చరణాలను ఒకసారి సందర్భ సహితంగా ఆలోచిస్తే మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యంలో 67వ చరణానికి వెళ్తే, మనం శ్రమ కలగక మునుపు అని అన్నాడు. మన జీవితాల్లో అన్నీ బాగా ఉన్నప్పుడు మనం దారి తప్పినట్లుగా చూస్తున్నాం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని అని అన్నాడు. శ్రమను దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనంటే, మనం తిరిగి దేవుని దారిలోనికి రావడానికి ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చాలాసార్లు కూడా కష్టాలు ఇచ్చినప్పుడు మనం సనుక్కుంటాం. ఈ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అని అన్నాడు. తిరిగి దేవుని వాక్యంలోనికి నేను రాగలిగాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, రావడం మాత్రమే కాదు, దేవుని వాక్యంలోనికి రావడం మాత్రమే కాదు, కిందకి చెప్పాడు 71వ చరణంలో, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు అని అన్నాడు. నాకేమన్నాడు, శ్రమనంది ఉండుట మేలాయను అని అన్నాడు. ఎందుకు మేలు అని చెప్పాడంటే, నేను నేర్చుకోవడానికి అని చెప్పాడు. గనక దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు శ్రమను ఇచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేంటంటున్నాడు, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం, నేర్చుకోవడం మాత్రమే కాదు, కిందకి ఇంకా పైకి రండి. 75వ వచనంలో, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును అని అన్నాడు. అప్పుడు ఆ శ్రమల వలన దేవుణ్ణి తెలుసుకోవడానికి కూడా ఆస్కారం దొరికింది. గనక మనం మంచి త్రోవలోనికి రావడానికి, మనం నేర్చుకోవడానికి, దేవుణ్ణి ఎరగడానికి ఈ శ్రమలన్నీ కూడా ఉపయోగపడినట్లుగా చూస్తున్నాం. అది ఈ కీర్తనకారుడు గుర్తించి, ఇంత మంచి వాక్యము నా శ్రమలలో నాకు సహాయం చేసేది, ఆదరించేది, కృపనిచ్చేది, కరుణ ఇచ్చేది, కటాక్షించేది అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు తెలుసుకొని, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు సంతోషము? నీ వాక్యమే నాకు తెలియకపోతే నాకు క్షమాపణ అనేది నేను తెలుసుకోలేకపోదును. నేను తప్పులు చేసినప్పుడు నీ దగ్గరికి వస్తే నువ్వు క్షమించే దేవుడని నాకు అర్థమైంది, నువ్వు కృప చూపించే దేవుడని అర్థమైంది, నన్ను కరుణించే దేవుడని అర్థమైంది, నన్ను కటాక్షించే దేవుడని నాకు అర్థమైందనే విషయాన్ని ఈ కీర్తనకారుడు తెలుసుకుని దేవుని వాక్యంలో ఆనందిస్తున్నట్లుగా చూస్తున్నాం. మనం దేవుని వాక్యంలో ఆనందించగలిగినప్పుడే దేవుని వాక్యాన్ని నేర్చుకోగలం. అసలు దేవుని శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడే దేవుని వాక్యం కూడా మనకు అర్థమవుతుంది, దేవుని సన్నిధిని కూడా మనం గుర్తుపెట్టుకోగలం, గ్రహించగలం అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు తెలుసుకుని దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, నేను బ్రతుకున్నట్లు అని అన్నాడు. తిరిగి నేను ఏదైతే చచ్చిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయానో ఆ చచ్చిన పరిస్థితిలో నుంచి నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అనే విషయాన్ని ఈ కీర్తనకారుడు ఎరిగి, అందుకే నీ ధర్మశాస్త్రమే నాకు సంతోషకరము అని చెప్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే లేఖనాల్లో నుండి నేర్చుకోగలమో అప్పుడే మనం దేవుని యొక్క కృపను,
దేవుని యొక్క కనికరాన్ని, దేవుని దయను అనుభవించగలం. అంతవరకు మనం సరిగ్గా అనుభవించలేం. ఈ యొక్క టెక్స్ట్ అనేది, ఈ చరణం అనేది మాకు చాలా చక్కగానే బోధిస్తున్నట్లుగా చూడగలం. నేను బ్రతుకున్నట్లు కరుణా కటాక్షములు అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక మనం బ్రతుకోవడానికి, కృప కనికరాన్ని అనుభవించడానికి దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ దయ అన్నిటినీ కూడా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ కీర్తనకాడు ఎప్పుడైతే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క కటాక్షాన్ని ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు చూపించిన ఆ ప్రేమను బట్టి అతని జీవన శైలి కూడా మారిపోయింది. లైఫ్ స్టైల్ అనేది మారింది. ఎందుకు చాలామంది జీవితాలలో వారి జీవన శైలి ఎందుకు మారదు అనంటే వారు నేర్చుకోరు, దారి తప్పి తిరుగుతూనే ఉంటారు. అందుకే దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరాలు వారికి అర్థం కావడం లేదు అసలు. ఈ కీర్తనకాడు నేను శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని ఇప్పుడు అని అన్నాడు. గనక శ్రమలలో తిరిగి దేవుడు మంచి దారిలోనికి తీసుకురావడానికి, మంచి నేర్పించడానికి, ఆయనను తెలుసుకోవడానికి, ఆయన కృపా కటాక్షములు పొందడానికే దేవుడు శ్రమను అనుగ్రహిస్తున్నట్లుగా ఈ కీర్తనకాడు గమనించి, అందుకే జీవన శైలి మారిపోయింది. ఇంతకు ముందు ఏం చేశాడో తెలీదు, ఎందులో ఆనందించాడో తెలీదు. కానీ ఇక్కడ అంటున్నాడు నీ ధర్మశాస్త్రము అన్నాడు. ఏది కూడా ఇవ్వలే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. ఈరోజున విశ్వాసులు ఎంతమంది ఈ మాట చెప్పగలరు? ఒక్కసారి ఆలోచన చేయండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. అసలు చదవం, బైబిలే చదవం, ఏం సంతోషాన్ని పొందగలం? బైబిల్ని అర్థం చేసుకోలేము, నేర్చుకోం. అందుచేత వారి జీవితంలో దేవుని వాక్యం యొక్క మాధుర్యాన్ని వారు ఎరగలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్దాం, 78వ చరణానికి వెళ్దాం. ఎప్పుడైతే విశ్వాసి యొక్క జీవితంలో ప్రభువునందు విశ్వాసం ఉంచి సరి అయిన త్రోవలో నడుస్తూ సరి అయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంట, నేను నీ ఉపదేశములను ఏం చేస్తున్నా, ధ్యానించుచున్నాను. ఇక వేరే దాని మీద నా మనసు లేదు. దేని మీద ధ్యానం ఉంచాను అని అంటే నీ ఉపదేశములు అని చెప్పాడు. నీ యొక్క వాక్యం మీద నేను ధ్యానించుచున్నాను అని చెప్పాడు. కనుక ఈ రోజున మారిన జీవితాలు, ప్రభువును అంగీకరించిన జీవితాలు, వారు సరైన రీతిగా వారి లైఫ్ స్టైల్ అనేది, జీవన శైలి మారితే ఈ లోకం మనల్ని ఎప్పుడూ కూడా నిందిస్తూనే ఉంటుంది, మన మీద ఏదో చెడ్డ ప్రచారం చేస్తూనే ఉంటుంది. దేవుని వాక్యాన్ని విడిచి తిరిగే వాళ్ళను లోకం ఏమీ అడగదు, ఏమీ అనదు కూడా. యేసు ప్రభువారు ఆ విషయాన్ని చాలా చక్కగానే చెప్పుకుంటూ వచ్చారు. యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో లోకం ఏం చేస్తుంది, మిమ్మల్ని ద్వేషించును అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. 19వ వచనంలో, 15వ అధ్యాయం 19వ వచనంలో చదువుతున్నాను. ఇంకా 18వ వచనాన్ని కూడా నేను ఆ యొక్క మాటలు చదవచ్చును. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకం మిమ్మును ద్వేషించుచున్నది అని చెప్పాడు. మనం ఒకవేళ లోకస్తుల్లాగానే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే, మన మీద ఎవ్వరు కూడా ఏమి మాట్లాడరు. మీరు కూడా వాళ్ళతో తాగి తందనాలు ఆడుతూ ఉంటే, మీరు కూడా వాళ్ళలాగా జీవిస్తూ ఉంటే, అన్యుల్లాగా జీవిస్తూ ఉంటే అన్యులు ఏమీ అనరు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి తెలుసుకుంటామో, అప్పుడు దేవుణ్ణి తెలుసుకోగలిగినప్పుడు దేవుడు ఆ దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలను ఏం చేస్తారు అనంటే తప్పకుండా లోకం ద్వేషిస్తుంది అనే విషయాన్ని. మనల్ని లోకం ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అనంటే
దేవుని ఎరిగినందున లోకం మనల్ని ద్వేషిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో తిరిగి మనం వెళ్దాం, 78వ చరణంలోనికే వెళ్దాం. ఎవరు ద్వేషిస్తూ ఉన్నారో ఆ విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూడగలం. 78లో గర్విష్ఠులు నా మీద అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మనల్ని అణిచివేస్తూ ఉంటారు, మనల్ని పూర్తిగా అనగదొక్కే వాళ్ళు ఎవరు అనంటే గర్విష్ఠులు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని ఏం చేస్తారు? దేవుని ఎరిగిన ప్రజలను వారు ఎప్పుడు కూడా ద్వేషిస్తూనే ఉంటారు. అందుకే యేసుప్రభు వారు శిష్యులకు కూడా చెప్పారు, లోకం మిమ్మల్ని ద్వేషించును అని చెప్పాడు. మీరు లోకస్తులుగా నడుస్తూ ఉంటే లోకం మిమ్మల్ని ఏమీ అనదు. లోకం నుంచి మనం ప్రత్యేకింపబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఎంతసేపు బైబిలేనారా, ఎంతసేపు దేవుని వాక్యమేనా, ఎంతసేపు అని ఎందుకంటారు అనంటే వారు లోకస్తులు, వారు గర్విష్ఠులు గనక అలాంటి మాటలు వారు పలుకుతూ ఉంటారు. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందున. ఏం చేస్తున్నారు? అబద్ధాలు ఆడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏం చెయ్యాలనుకుంటున్నారు? దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళను ఏదో రీతిగా వాళ్ళకి కీడు కల్పించాలని, హాని చేయాలని అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, ట్విస్ట్ అనే మాట రాయబడింది. ఆ మాటలు వారు ట్విస్ట్ చేస్తారంట, వక్రీకరిస్తారు. మనం చెప్పే ప్రతి మాటను వారు వక్రీకరిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు యేసు మాటలు వారు వక్రీకరించినట్లుగా చూడగలం. వారు సన్నిహిత సభలకు తీసుకుని వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకస్తులాగా జీవించలేదు. ఆయన జీవించకపోవడం చేత లోకం చాలా వక్రీకరించినట్లుగా చూస్తున్నాం. పౌలు ఆ విధంగా జీవించలేదు గనక పౌలు మీద కూడా వక్రీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. గనక వీరంతా ఎవరు అనంటే వారు గర్విష్ఠులు అనే విషయాన్ని చూస్తున్నాం. వారి జీవితంలో ఎలాగ చెప్తున్నాడు? వారు నీ గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందున వక్రీకరిస్తూ ఉన్నారు, అసత్యాలు చెప్తున్నారు. వారు సత్యవాదులు కాదు. వారు దేవుని అలాంటి వాళ్ళకి ఎటువంటి హెచ్చరిక ఉన్నది అనంటే, ఎందుకు ఆ హెచ్చరికలో ఈ కీర్తనకాడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? వారు సిగ్గుపడదురుగాక అని చెప్పుకుంటూ వచ్చాడు. గనక దేవుని బిడ్డల మీద దేవుని బిడ్డలు సరి అయిన రీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు లోకం మన మీద అపనిందలు వేస్తారు, మన మీదకి నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు ఒక రోజున సిగ్గుపడతారు అనే విషయం దేవుని వాక్యం పదే సార్లు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యంలో నేను కొన్ని చరణాలు లేకపోతే వచనాలు చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథానికి మనం వెళ్దాం. 6వ కీర్తనలోనికి రండి. 10వ చరణంలో నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు అని అన్నాడు. కనుక మన శత్రువులందరూ కూడా ఈ లోకంలో దేవుని ఎరగని వారు మనకు శత్రువులుగా నిలబడేవారు. నా శత్రువులందరూ సిగ్గుపడి ఒక రోజున సిగ్గుపడతారు. వారు అపనిందలు వేసే వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు. 35వ కీర్తనలోనికి కూడా వెళ్దాం. 35వ కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 35వ కీర్తనలో నా ప్రాణమును తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక, నాకు కీడు చేయని ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక అని చెప్పాడు. దేవుని బిడ్డల మీద నేరాలు మోపేవాళ్ళు ఒక రోజున సిగ్గుపడతారు అనే విషయం దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. 26వ చరణాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడి వారు ఆ యొక్క సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక అని చెప్పాడు. దేవుని బిడ్డల మీద
ఇలాంటి నేరారోపణ చేసే వాళ్ళందరూ కూడా ఒకరోజు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని అంటే వారందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. 83వ కీర్తనలోని కూడా వెళ్దాం. 83వ కీర్తనలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 17వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమపడి నశించుదురుగాక అని చెప్పాడు. వారు ఏమవుతారో చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డల మీద ఎవరైతే అపనిందలు వేస్తారో వారందరూ కూడా ఒక రోజున సిగ్గుపడతారు. ఇంతకుముందు అలాంటి జీవితాన్ని జీవించాం, ఇప్పుడేమో ప్రభువులోనికి వచ్చాం. ప్రభువులోనికి వచ్చిన తర్వాత అన్యులు లేకపోతే దేవుని ఎరగని వారు మన మీద నిందలు వేస్తూ ఉంటే ఒక రోజున నిందలు మోపే వారందరూ కూడా సిగ్గుపడతారు అనే విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన పత్రికలోనికి కూడా వెళ్దాం. మొదటి పత్రికలోనికి వెళ్దాం. మొదటి పత్రికలో రాయబడిన మాటలు మీరు 15వ వచనాన్ని నుంచి 17 వరకు ఉన్న వచన భాగాన్ని మనం చూడాలి. అంతా నేను చూడడం లేదు, కానీ మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు అని చెప్పాడు. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారందరూ సిగ్గుపడుదురు. ఒక రోజున వారు సిగ్గుపడతారు. అరే, మనం అనవసరంగా అన్నామే, అనవసరంగా చెప్పామే అనే విషయాన్ని వారు ఎంత గర్వంగా ఉంటారండి. మమ్మల్ని ఇలాగ బాధిస్తుంటే ఈరోజు మన దేశంలో చూస్తూ ఉన్నాం. క్రైస్తవులని ఎందుకు హింసిస్తూ ఉన్నారు? వాళ్ళు ఏమైనా అపకారం చేశారా? వారు ఏమైనా దోచుకున్నారా? ఏమైనా చేశారా? ఏమీ చేయలే. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంత మంచి సాక్ష్యం ఉందండి. క్రైస్తవులకి ఇవ్వబడిన సాక్ష్యం అనేది నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో అందరూ కూడా గుమ్ముకూడి వారు క్రైస్తవుల మీద ఎంత ఆ యొక్క కీడు కల్పించాలని, నిందలు వేయాలని అనుకున్నారు. వారు ఒక మాట అపోస్తలుల కార్యంలో మాట ఒకసారి మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇక 37వ వచనానికి చదువుతున్నాను. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చితిరి, వీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపను లేదు అని అన్నాడు. వారు గుళ్ళను దోచుకోలే, ఆ యొక్క అన్యులను దోచుకోలేదు. క్రైస్తవులు సేవ చేశారు, మిషన్స్ సేవ చేశారు, కుష్ఠరోగుల మధ్యలో సేవ చేశారు. కుష్ఠరోగు యొక్క సంస్థలు మిషన్స్ అనేది లెపర్సీ మిషన్ మూసేశారు. ఈరోజు దేశంలో కుష్ఠరోగం ఎక్కువైపోయిందని ఆ యొక్క సర్వే చేస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం! ఈ యొక్క క్రైస్తవులు దేశానికి మేలు చేసిన వాళ్ళు ఆ యొక్క కీడు చేయలే. అందుకే అంటున్నాడు ఇక్కడ, నేను నీ ధర్మశాస్త్రం నీ ఉపదేశంలో నేను ధ్యానించు. వారి జోలికి వెళ్ళలేదు, మేలు చేయాలనుకున్నా. కానీ వాళ్ళేమనుకుంటున్నారు? గర్విష్ఠులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ గర్విష్ఠులు నన్ను ఏం చేస్తున్నారు? అబద్ధాలు, ఆ యొక్క అనవసరమైన మాటలు, అపనిందలు వేస్తున్నారు. వారందరూ కూడా ఒక రోజున సిగ్గుపడతారు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తారు. ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? వారు సిగ్గుపడుదురు కాక అని ప్రార్థన చేస్తున్నాడు. దేని బట్టి ప్రార్థన చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఆ యొక్క సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మీరు చదువుతూ ఉంటే ఆ వచనం కనబడుతుంది. నాశనానికి ముందు గర్వము నడుచును అని అన్నాడు. ఆ మాటను పట్టుకుని దేవుడు ఆ మాటలు తెలుసు కనుక ఈ కీర్తనకారుడు చెప్తున్న విషయం అంటే దేవుడు తప్పకుండా వారిని పడేస్తాడు అనేది. గనక పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నిందలు వేసేవాళ్ళు ఒక రోజున సిగ్గుపడతారు అనే విషయాన్ని ఈ యొక్క కీర్తనకారుడు ఎరిగి చెప్తూ ఉన్నాడు. గనక మనం ఉంటున్నది
అహంకారమైన లోకంలో మనం ఉంటున్నాం. గర్విష్ఠులుగా ఉన్న లోకంలో ఉన్నాం. కీడు చేసేవారి లోకంలో మనం ఉన్నాం. కానీ ఒకటి మాత్రం సత్యం, దేవుడు మన మీద నిందలు వేసేవారిని దేవుడు ఒక రోజున సిగ్గుపరుస్తాడు అనే విషయాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు అనే విషయాన్ని గమనించాలి. మనల్ని నిత్యము కూడా కాపాడే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని సేదదీర్చే దేవుడు, మనల్ని కృప చూపించే దేవుడు, మనల్ని కటాక్షాలు చూపించే దేవుడు. ఇంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు దేవుని ఆరాధించవలసిన వాళ్ళం, మనం దేవుని స్తుతించవలసిన వాడు. అందరం కూడా తలలు వంచుదాం, దేవుని స్తుతిద్దాం. ప్రభువా నాయనా, మమ్మల్ని ఎవరైతే అపనిందలు వేశారో ఒక రోజున వాళ్ళను సిగ్గుపరుస్తావనే గొప్ప వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్దాం, దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవా, మా పట్ల మీరు కృప చూపించే దేవుడు, మా పట్ల ప్రభువా మీరు కటాక్షించే దేవుడు, కనికరించే దేవుడు, ఆదరించే దేవుడు, మీకు స్తోత్రం అని చెప్పి ప్రభుకు మనం స్తుతి చెల్లిద్దాం. ఎవరికి వాళ్ళమే ఆ యొక్క స్తుతి చెప్పుకుందాం, మనమే ప్రభుకు చెప్పుకుందాం. మన ఆరాధన బయటికి కాదు, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పారు. ఆరాధిద్దాం, మనమే దేవుని యొక్క మనసులో దేవుని గొప్ప చేద్దాం. దేవా, ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం అని చెప్పి ప్రభుని స్తుతిద్దామా, మనం ప్రభుని ఆరాధిద్దామా. దేవా మీకే వందనాలు అని చెప్పి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్తామా మనం. ఆ యొక్క యేసయ్యా నీకు స్తోత్రాలని చెప్పి ప్రభుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. నా స్తుతి పాత్రుడా అనే చిన్న పల్లవి మాత్రం పాడుకుందాం మనం అందరం కలిసి. ప్రభువా నీకే స్తోత్రం అని పాడుదాం మనం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధన 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 నీవే నీవేనా అతిశయము, నీవే నీవేనా పరవశము, నీవే నీవేనా అతిశయము, నీవే నీవేనా పరవశము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ప్రియమైన వాళ్ళరా, ప్రకటనలు గమనించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు రాత్రి సమయంలో 7 గంటలకు ఆ యొక్క క్విజ్ ఉంటుంది, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథం మీద క్రీస్తు ప్రార్థన మందిరం కొనేవలస తెరలం వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. కొంతమంది చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. ఇంకా బాగా రాయాలని, ఇంకా బాగా చదవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అది 7 గంటలకు ఓపెన్ అవుతుంది మీ యొక్క వాట్సాప్లో. ఆ తర్వాత 7:30 కల్లా క్లోజ్ అవుతుంది. మీరు ప్రారంభించిన 15 నిమిషాలు మాత్రమే మీకు అవకాశం ఇవ్వబడుతుంది. 15 నిమిషాల్లో ఆ క్విజ్ రాయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మంగళవారం సమయంలో 7:30 గంటలకు గృహ కూడికలు జరుగుతాయి కనుక బుధవారం సమయంలో క్వేర్ వారు ప్రాక్టీస్ చేస్తారు. గురువారం సమయంలో గూగుల్ మీట్ లేదు కనుక సామెతల గ్రంథాన్ని 31 అధ్యాయాలు ముగించేసాం.
తిరిగి జనవరి 1 గురువారం సమయంలో తిరిగి క్లాసు ప్రారంభమవుతుంది. శుక్రవారం సమయంలో ఉదయమున మరి గొల్లాదిలో క్రిస్మస్ కార్యక్రమాన్ని, ఆ యొక్క క్రిస్మస్ సెమీ క్రిస్మస్ జరుగుతుంది గొల్లాదిలో. దయచేసి రావాల్సిన వాళ్ళు వీళ్ళు కల్పించుకుని రావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత శుక్రవారం సాయంకాల సమయంలో 7 గంటలకు యథావిధంగా సంఘ సహవాస ప్రార్థన ఉంటుంది. శనివారం సమయంలో క్వైర్ వారు ప్రాక్టీస్ చేస్తారు. ఆ యొక్క సండే స్కూల్ టీచర్స్ వారు కూడా కూడుకుంటారు. వచ్చే ఆదివారం యథావిధంగా 7:30 గంటలకే సండే స్కూల్ ఉంటుంది. ఉదయం 7:30 గంటలకు ఉంటుంది. ఆ తర్వాత ఆరాధన 9:30 గంటలకు ఉంటుంది. ప్రతిదినము కూడా ఉదయం సాయంకాలము చర్చిలో సహవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కనుక చాలామంది వచ్చి ప్రార్థనలో పాల్గొంటున్నారు. వారందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంకా మేము అనుకున్నాం 120 మంది ఒక్కసారే మేడగదిలో ఎలాగ ప్రార్థన చేస్తున్నారో అలాగ ప్రార్థనలు జరగాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రార్థనలో పాల్గొవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి మనం వెళ్దాం. మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలను చదువుకుందాం. మనం 7 వచనాలను చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. ఈ వచన భాగాన్ని చదువుకునే ముందు ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే అందరం కూడా నిలబడదాం. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అనే పాటను ఇంగ్లీష్లోను తెలుగులోను మనం పాడుకుందాం. మనం బైబిల్ చదివేవాళ్ళు బైబిల్ పైకెత్తి ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అనే పాటను పాడదాం. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. ఇఫ్ యు రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ యు ఆల్ ద వే. Oh, the best book to read is the Bible. Padimpa Shrestha Grandhamu Bible. Padimpa Shrestha Grandhamu Bible. Anudinam patinchina prematodu nadupuno. O Padimpa Shrestha Grandhamu Bible. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలను ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు, తన ఇంటి వారిని బావుగా ఏలువాడనై ఉండవలెను. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. చదవబడిన ఈ వాక్య భాగమును దేవుడు మన వినికిడిలో దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, దేవా ఈరోజు నాతో మాట్లాడు ప్రభు అని. దేవా, దేవుడు నానా సమయములందు నానా విధాలుగా మాట్లాడిన దేవుడివి, ఈరోజు నాతో మాట్లాడు నాయన. నేనేమి నేర్చుకోవాలని, మా సంఘము సత్యమునకు స్తంభముగా ఉండాలంటే మేమేం చేయాలి, ఎలాగుండాలి మాకు తెలియచేయి నాయన. మాతో మాట్లాడు. అనేకమైన సంఘాలు ఈరోజు చూస్తూనే ఉన్నాం, కానీ సంఘం ఎలాగ ఉండాలి, విశ్వాసులు ఎలాగ ఉండాలి, ఆ విషయాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఒక సిరీస్గా మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో, ప్రభువా ఈరోజు నేను ఏమి నేర్చుకుని ఈ స్థలం నుంచి వెళ్ళాలని నువ్వు ఇష్టపడుతున్నావు, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించని ప్రార్థన చేసుకుందామా. జీవం గల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరే నిత్య జీవపు మాటలు గలవారని మేము ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మీ మాటలు వినడానికి వచ్చాం, మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. మీ మధురమైన స్వరం, మీ మెల్లని స్వరం
దేవా మీ చిత్తాన్ని తెలిపే స్వరం మాకు వినిపించండి. మా అందరితో మాట్లాడే దేవుడు మీరు ప్రభువా, మీరే మాట్లాడండి. కేవలం మీరు మాత్రమే మహిమపరచబడాలని ఆశిస్తూ ఉన్నాం. మీరు మాత్రమే ఘనపరచబడాలి, మీ నామమే పైకెత్తబడాలి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప శక్తి గల దేవుడు, ఎలాంటి ప్రేమ గల దేవుడో, ఎలాంటి క్షమించే దేవుడో, ఆ దేవుడిని తెలుసుకుని మిమ్మల్ని మహిమపరచడానికి మీరే మాతో మాట్లాడండి నాయన. ఇక్కడ కూర్చున్న వాళ్ళెవరూ కూడా అనాలోచనగా ఉండకుండా వారి యొక్క మనసులను, వారి యొక్క తలంపులను, వారి ఆలోచనలు అన్నీ కూడా మీ హస్తగతము చేసుకోండి నాయన. సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం మా తలంపులకు, మా యొక్క ఊహలకు కావలించండి. మా అందరితో మాట్లాడండి. అయోగ్యుడే నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఒక సాధనంగా వాడుకొని మీరే మహిమ పొందమని యేసు ప్రభువారి శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఈ విధంగా కూడుకుని దేవుని ఆరాధించడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. మనం గత కొన్ని వారాల నుంచి మనం తిమోతికి రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రికలో నుంచి ఎందుకు పౌలు తిమోతికి ఈ పత్రికను రాశాడు, మీరు ఎందుకు తీసుకున్నారు అని అనొచ్చును. ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి వారందరూ కూడా జూనియర్ సండే స్కూల్కి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాను. ఎందుకు తిమోతికి రాసిన పత్రికను తీసుకున్నారు అని అంటే, ఈరోజు సంఘాలు దేవుని వాక్యాన్ని విడిచి తిరుగుతూ ఉన్నాయి, దేవుని వాక్యంలో నుంచి తప్పిపోయాయి అనే విషయాన్ని గుర్తించి దేవుని వాక్యాన్ని తిరిగి వాక్యంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉంది. కేవలం మిమ్మల్ని ఉద్దేశించే కాదు, చాలామంది ఈ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా వారు ఉద్దేశించి నాతో చెప్పింది, కేవలం మీ సంఘాన్ని ఉద్దేశించే మాట్లాడవద్దు, అందరినీ ఉద్దేశించి మీ మనసులో పెట్టుకుని ప్రతి సంఘాన్ని మనం సరి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది గనక అందరినీ ఉద్దేశించి మాట్లాడండి అనే విషయాన్ని కూడా వారు చాలా చక్కని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. తిమోతికి రాసిన పత్రికలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు సంఘం ఎలాగ ఉండాలో చెప్పుకుంటూ వచ్చాడు. 15వ వచనంలో అన్నాడు, అయినను నేను ఆలస్యము చేసిన యెడల, 3వ అధ్యాయం 15వ వచనంలో, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలుపవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని అన్నాడు. సంఘానికి ఏది స్తంభము అనంటే సత్యమే స్తంభము అవుతుంది. ఆ వాక్యంలోనే ఆ సత్యము ఉన్నది అనే విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. అందుకే ఈ పత్రికను రాసుకుంటూ వచ్చాడు. ఈరోజు మన సంఘాలను ఎలాగ నడిపించుకోవాలి, ఎలాగ సంఘాలను మనం ఎన్నుకోవాలి, సభ్యులు ఎలాగ ఉండాలి, విశ్వాసులు ఎలాగ ఉండాలి, స్త్రీలు ఎలాగ ఉండాలి, సంఘ పెద్దలు ఎలాగ ఉండాలి, లేకపోతే ఇంకా చెప్పాలి అనంటే సంఘ పరిచారకులు ఎలాగ ఉండాలి, సంఘం యొక్క సేవ ఎలాగ జరగాలి అనే ఉద్దేశంతోనే పౌలు ఈ తిమోతికి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. సంఘాన్ని మొట్టమొదట తిమోతి ఎఫెస్సిలో ఉంచాడు. ఎందుకు ఉంచాడు అనంటే ఈ రోజున సంఘాలు ఎక్కడ పోతున్నాయో ఆ రోజే గమనించాడు. పౌలు చాలా చక్కగా విశ్లేషించి సంఘాల్లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి పౌలును ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. 1వ అధ్యాయానికి రండి, 1వ అధ్యాయం 3వ వచనంలోనికి రండి. నేను మాస్తోనియాకి వెలుచుండగా అనే మాటను చెప్పాడు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగినవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరి
కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరించుచున్నాను అని చెప్పాడు. ఎందుకు ఎఫెసీలో ఉండమని చెప్పాడో ఆ విషయాన్ని గురించి ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకు ఉండాలి సంఘంలో ఏం జరుగుతుంది అని అంటే సత్యములకు భిన్నమైన బోధ జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. సంఘాల్లో ఇప్పటికే సత్యమునకు భిన్నమైన బోధ యేసు ప్రభువారు ముందుగానే చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు నా పేరట అనేక మంది వస్తారు, మోసపోకుడి అని చెప్పుకుంటూ వచ్చాడు. గనక సంఘంలో భిన్నమైన బోధ జరుగుతుంది. ఇంకా ఎలాంటి బోధ జరుగుతుంది అంటే కల్పనా కథలు అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజున సంఘంలో కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నట్లుగా చూస్తున్నాం. మనుషులు కూడా అలాంటి కథలే కోరుకుంటున్నారు, స్టోరీస్ కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం. 4 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము అని అన్నాడు. ఈ రోజున కల్పనా కథల వైపు తిరుగు కాలము అయిపోయినట్లుగా చూస్తున్నాం. సంఘాల్లో ఏమి బోధ చేస్తున్నారు? ఒక స్టోరీ చెప్తారు, మరొక స్టోరీ, మరొక కథ, కథలు చెప్పుకుంటూ వస్తారు. దేవుని వాక్యంలో కథలు చెప్పమని చెప్పలేదు అసలు. కనుక సత్యమునకు భిన్నమైన బోధ అయిపోయింది, కల్పన కథలు వైపు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. మితములేని వంశావళుల గురించి మాట్లాడుతూ ఉంటారు. గనక అవి దేవుని ఏర్పాటు ప్రకారం కాక అని అన్నాడు. ఒక డిస్పెన్సేషన్, ఇంగ్లీష్లో చాలా కింద ఫుట్ నోట్లో గృహ నిర్వాహకత్వము అనే మాటను మీరు చూడగలరు. కింద దేవుని ఏర్పాటుతో కాక అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏర్పాటుతో కాక అన్న దగ్గర ఒక ఫుట్ నోట్ 1 అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు డిస్పెన్సేషన్ అనే మాట కనబడుతుంది. డిస్పెన్సేషన్ అంటే ఏ కాలానికి చెందింది, ఎప్పుడు కాలానికి చెందింది అనే విషయాన్ని గురించి వాళ్ళు అర్థం చేసుకోలేదు. సేవకులు, ఈరోజు బోధకులు అర్థం చేసుకోలేదు. ఏమి బోధ జరుగుతుందో ఆ విషయాన్ని సరిచేయడానికి పౌలు తిమోతికి ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. సంఘంలో ఉన్న లోపాలను, సంఘంలో చెప్పాల్సిన విషయాలు ఏమని చెప్పాడు. అందుకే మనం గమనిస్తున్నప్పుడు 5వ వచనంలో ఉపదేశ సారమేదనగా అని చెప్పుకుంటూ వచ్చాడు. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అని చెప్పాడు. ఉపదేశం ఏమి ఉపదేశించాలో చెప్పాడు, ఎలాంటి ఉపదేశం చేయాలో. కానీ ఉపదేశాన్ని చేయడం మర్చిపోయి ఏం చెప్పుకుంటూ వచ్చారో ఆ విషయాన్ని గురించి కూడా చెప్పాడు. 6వ వచనంలో కొందరు వీటిని మానుకొని అని అన్నాడు. మానుకొని ఏం చేశారంట? నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అనే మాటను చూస్తున్నాం. ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండగోరి అని అన్నాడు. ధర్మశాస్త్రాన్ని బోధ చేస్తూ ఉన్నారు. సంఘంలో ధర్మశాస్త్రం యొక్క బోధ అనేది కాదు, కృపా సంబంధమైన బోధ కావాలి. అసలు ధర్మశాస్త్రం బోధ మోషే కాలానికి సంబంధించింది. అది ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన ఆ ధర్మశాస్త్ర బోధ అనేది కనబడుతుంది. అలాంటి ధర్మ విరోధులు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. కింద చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తే ఆ మాటలు చాలా స్పష్టంగా కనబడ్డది. 8 నుంచి 11 వచనాలు కలిసిన దగ్గర ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అని అన్నాడు. ఎలాంటిది ధర్మశాస్త్రం? ఎవరికి బోధ చేయాలి? ఎటువంటి బోధ? ధర్మశాస్త్ర సంబంధమైన బోధ కాదు, అసలు కృపా సంబంధమైన బోధ బోధించమని చెప్పాడు. కనుక సంఘంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ఆ విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత అట్టి మనస్సాక్షిని కూడా త్రోసివేసి బద్దలైపోయిన జీవితాలు ఎంబ్రే వంటి వారు కూడా ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత హుమేయను, అలెగ్జాంద్రియా కూడా ఉన్నాడు అని చెప్పి తిమోతికి రాసిన పత్రికలో చాలా చెప్పుకుంటూ వచ్చాడు. హుమేయను, అలెగ్జాంద్రియా కూడా ఉన్నాడు. 2వ పత్రికలో ఆ హుమేయను కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా తప్పుడు బోధకులు, ప్రచారకులు చాలా మంది ఉన్నట్లుగా తను తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. 2వ పత్రికలో చెప్పాడు హుమేయను, ఫిలేతు అనే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాడు. తప్పుడు బోధకులు ఉన్నారు. ఈ బోధలన్నిటినీ కూడా నువ్వు సరిచేయాలి అనే ఉద్దేశంతోనే పౌలు తిమోతికి
ఎఫ్ఎస్సిలో నిలిచుండి మాట్లాడు అని చెప్పాడు. ఆ తర్వాత మొట్టమొదటి సందేశం ఏమి ఇచ్చాడంటే, సంఘానికి ఇవ్వబడిన సందేశం ఏంటంటే ఏదో బోధ చేయలా. బోధ ఏం చేశాడంటే సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి అని చెప్పాడు. ఈరోజు సంఘాలు ప్రార్థించే సంఘాలుగా కనబడ్డాల. ఆదివారం మాత్రం 1000 మంది కనబడతారు సంఘాల్లో, కానీ ప్రార్థనకు వచ్చేటప్పుడు కల్లా ఎంత అరుదుగా కనబడతారో చూస్తున్నాం. పడ్డని చూస్తే ఒక 40-50 మంది కూడా సంఘాల్లో ఉండడంలా. ఏమైపోయింది ప్రార్థన? కావాల్సింది సంఘం ప్రార్థించే సంఘం కావాలి. అందుకే 2వ అధ్యాయంలో మొదటి సందేశాన్ని ఇచ్చాడు. ప్రార్థించే సంఘాలుగా ఉండాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఆ తర్వాత పురుషుల గురించి మాట్లాడాడు. ప్రార్థించే పురుషులు కావాలి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించమని చెప్పాడు. ఆ తర్వాత స్త్రీల గురించి మాట్లాడాడు. దైవభక్తి కలిగిన స్త్రీలుగా ఉండాలి అనే విషయాన్ని ఆ 2వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. ఇక 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు కల్లా సంఘంలో ఉన్న నాయకత్వాన్ని గురించి మాట్లాడాడు. ఆ నాయకులు ఎలాంటి వాళ్ళు ఉండాలి అనంటే, ఆ నాయకత్వాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భంలో వాడు మొట్టమొదట యోగ్యతను గురించి గత వారంలో నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. నిందారహితుడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూడండి. ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎడలా అని చెప్పి గత వారాల్లో ఆ విషయాలు మాట్లాడుతూ వచ్చాను. పోయిన వారమున ఆ యొక్క సంఘ అధ్యక్షుడిగా ఉండవలసింది సంఘంలో 2 ఆ యొక్క పనులు, 2 ఆఫీసర్స్ అనే విషయాన్ని, సెక్రటరీ లేడు, ప్రెసిడెంట్ లేడు, ఆ తర్వాత మనం గమనిస్తున్నప్పుడు ట్రెజరర్ లేరు. సంఘం అందుకే దిగజారిపోయింది. లౌకికమైన ఆ యొక్క క్లబ్స్ అయిపోయి ఈరోజు సంఘం కాదు, చర్చ్ కాదు, అది క్లబ్ అని చెప్పాలి. అసలు క్లబ్కి సెక్రటరీలు ఉంటారు, ఆ యొక్క ప్రెసిడెంట్లు ఉంటారు, ట్రెజరర్స్ ఉంటారు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. సంఘంలో ఉండాల్సింది 2 విషయాలు అనే విషయాన్ని గమనించాలి. సంఘంలో పెద్దలు ఉండాలి, పరిచారకులు ఉండాలి. ఈ 2 మాత్రమే ఉండాల్సిన అవసరతను గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఇంకా కొన్ని సంఘాల్లో ట్రస్టీస్ అని పెట్టడం చేత సంఘాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఈరోజు కోర్టులకి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని విడిచిన సంఘం ఏమవుతుంది? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. అదే జరుగుతున్న పరిస్థితుల్లో తిరిగి సంఘాలు సరి అయిన రీతిగా దిద్దబడాలని ఉద్దేశంతోనే ఈ తిమోతికి రాసిన పత్రికను రాబో తరానికి ఈ సంఘాన్ని రాబో దినాల్లో ఎలాగ నడిపించుకోవాలో అనే విషయాన్ని గురించి ఆలోచనతోనే, ప్రేరేపణతోనే ఈ యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారా, సంఘానికి పెద్దలు ఎలాంటి నియమించుకోవాలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. హోదాలను బట్టి కాదు. పోయిన వారం చెప్పారు, హోదా రాజకీయ పలుకుబడి ఉన్నవాడిని కాదు, మన చర్చిలో డబ్బు ఉన్నవాడిని కాదు చర్చిలో పెద్దలను పెట్టుకోవడం. ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. 3 పదజాలాల్ని పోయిన వారమున నేను మీకు తెలియజేస్తూ వచ్చానండి. 3 పదజాలాల్ని ఉపయోగించాను. ఆ పదజాలాలు గ్రీక్లో నుంచి ఏ విధంగా ఉన్నాయో నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. మొదటిది నిందారహితుడు అనే విషయాన్ని గమనించాం. 2వది అనింద్యుడు అనే విషయాన్ని గమనించాం. 3వది నిరపరాధి అనే విషయాన్ని, ఈ 3 విషయాలను గురించి మనం ఆలోచన చేశాం. సంఘంలో ఉన్న నాయకత్వాన్ని ఎలాగ ఉండాలి మనం గమనిస్తున్నప్పుడు దానికి చాలా చక్కని ఉదాహరణలు కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఎలాగా ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నేను చదివి త్వరగా మీకు వినిపించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, వాక్యాన్ని చదువుతున్నప్పుడు 5వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. నిందారహితు అనే మాటను గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎలాగ ఉండాలో ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఎలాగ ఉండాలి సంఘంలో. 2వ పదజాలాన్ని గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తీతు రాసిన పత్రికలోనికి వెళ్దాం. తీతు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ కూడా చెప్తున్న విషయాన్ని, అధ్యక్షుడు ఎలాగ ఉండాలో ఆ విషయాన్ని గురించి చెప్పాడు. 7వ వచనంలో, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడుగా ఉండవలెను అని చెప్పాడు. నిందారహితుడు అనే విషయాన్ని పదే సార్లు మనం గమనిస్తూ ఉన్నాం. సంఘంలో ఎవరుండాలి?
ఎలాంటి వాళ్ళు ఉండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో వారు అనిందులై పరిచారకులు అని చెప్పాడు. అనిందులు, వారి మీద ఏం ఉండకూడదో చెప్పాడు. బ్లేమ్లెస్. ఇంగ్లీష్ పదజాలాన్ని మనం చూస్తున్నాం. 3వది పదజాలాన్ని మనం లూకా సువార్తలోకి వెళ్ళినప్పుడు 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. ఎలిజబెత్ జకరియలు యెహోవా ఆ యొక్క దేవుని దృష్టిలో వారు నిరపరాధులు. లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనం నిరపరాధులు. ఈ రోజున సంఘంలో కావాల్సింది వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలో వారు మొదటి 3 ఈ లక్షణాల గురించి వారు నిందారహితుడై ఉండాలి, అనిందులై ఉండాలి, నిరపరాధులుగా ఉన్న వాళ్ళు సేవకు పనికొస్తారు. ఇలాంటిది కావాలి. ఈ రోజున సంఘంలో పెద్దలు ఎలాంటి వాళ్ళు ఉండాలి? సంఘ హోదాలు బట్టి, లోకము యొక్క హోదాలు బట్టి కాదు, పలుకుబడిని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, ఈరోజు కుల బలాన్ని బట్టి కాదు, మనుషుల యొక్క బలాన్ని బట్టి కాదు సంఘ పెద్దలు కావాల్సింది. సంఘానికి ఒక నియమం ఉంది. అందుకే సత్యం, సంఘమునకు సత్యం మూల స్తంభాన్ని నిలబడాలి. సంఘం నిలబడాలంటే వాక్యం అనే సత్యంలో సంఘం నిలబడాలి, దేన్ని బట్టి కాదు. అసలు ఈ విషయాలన్నీ కూడా గత వారంలో నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. ఈ యొక్క మాటలు మనం గమనిస్తున్నప్పుడు అయితే ఈ రోజున ఎవరున్నారండి? ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేము. దేవుడు కోరుకుంటుంది సిన్లెస్ పర్ఫెక్షన్ కాదు, పాపరహితులు కాదు సంఘంలో కావాల్సింది. నిందారహితులు కావాలి, అనిందులు కావాలి, నిరపరాధులు కావాలి. లోపం లేనివాడు ఎవ్వడు కూడా లేడు. అందరిలో కూడా లోపం ఉంది. అందరం కూడా పాప భూషులమే. మన గుణగణాలలో మనం ఆలోచన చేస్తే మన యొక్క ఎవ్వరూ కూడా క్వాలిఫై అవ్వం, యోగ్యత లేదు. అంత మాత్రంలో సంఘ పెద్దలు వద్దా, సంఘ పరిచారకులు వద్దా అని అంటే కావాలి సంఘానికి. అయితే ఎటువంటి వారు కావాలి? దేవుడు ఎలాంటి వారిని నియమిస్తూ ఉన్నాడు? మనం కొన్నిసార్లు మన సంఘాలలో గతాన్ని చూచి మనం ఎన్నుకోవడం జరుగుతుంది. మనుషులు ఎప్పుడు కూడా గతాన్ని చూస్తారు. వాడు చాలా మంచోడు, చాలా గొప్పోడు, చాలా పలుకుబడి ఉన్నాడు. దేవుడికి కావాల్సింది గతం కాదు. దేవుడికి కావాల్సింది ప్రస్తుత జీవితంలో కావాలి. ప్రభు కొరకు ఈరోజు బ్రతికే జీవితం కావాలి. ఈరోజు కావాల్సింది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పౌలు తన సొంత సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడు. నేను గతంలో ఎలాగున్నా దేవుడు నన్ను నియమించాడు అని చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో నేను 5 ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. 5 ఉదాహరణలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను బైబిల్లో నుంచి. ఎలాంటి వాళ్ళను దేవుడు వాడుకుని దేవుడు తన సేవను జరిగించుకుంటాడు అనేది 5 ఉదాహరణల ద్వారా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి ఉదాహరణ పౌలు యొక్క సొంత సాక్ష్యమే. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయం 12వ వచనంలో పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అన్నాడు. దేవుడు నియమించాను. ఇంతకు ముందు నా జీవితం సరి అయిన జీవితం కాదు. నేను పూర్వమందు హింసకుడను, దూషకుడను, హానికరుడు, భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నా. కానీ యేసు ప్రభు వారు దమస్కో మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితంలో పరివర్తన చెందింది. ఆ పరివర్తన చెందిన జీవితాన్ని దేవుడు చూచి దేవుడు నన్ను నియమించాడు అని అన్నాడు. సంఘం వెంటనే పౌలుని తీసుకొచ్చి, పౌలు నీ ఇంత అనుభవం కలిగిన సాక్ష్యం కలిగి ఉన్నావు, నువ్వే లీడర్ అని చెప్పాలా. సంఘం చాలా కాలం గమనిస్తూ వచ్చింది. అసలు పౌలుని చేర్చుకోలా. పౌలు ఆ యొక్క దమస్కో మార్గంలో పరివర్తన చెందినప్పుడు మీరు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయానికి వెళ్తే అర్థమవుతుంది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో
పౌలు ఎప్పుడైతే పరివర్తన చెందాడో, ప్రార్థన చేశాడో, దేవుడు అననీయాతో మాట్లాడాడు. అననీయా, నువ్వు వెళ్ళు, తిన్నదనబడిన వీధిలోనికి వెళ్ళు. అక్కడ ఆ యూదాను వాని ఇంట తార్సు వాడైన సౌలు ఉన్నాడు, వెళ్ళు. ఈ వచనాలు 10వ వచనాన్ని నుంచి మీరు చూడొచ్చును. వెళ్ళు అంటే అననీయ ఏమన్నాడో తెలుసా? ఈ రోజున దేవుడు నేను అతన్ని నియమించాను, అతన్ని నేను వాడుకుంటున్నానంటే అననీయ ఏమన్నాడో చూడండి. మనుషులు చెప్పేది ఏం చెప్తారో చూడండి. ఆ మాటలు రాయబడిన 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. ఎలాంటి వాడాడు? కీడు చేశాడు. వీడని నియమించేది. మనుషులు చూసేది గతాన్ని చూస్తారు, దేవుడు గతాన్ని చూడ్డు. దేవుడు వాడుకోవాలంటే మారిన జీవితం దేవుడికి కావాలి, పరివర్తన చెందిన జీవితం దేవుడికి కావాలి. చేర్చుకోలేదు. మీరు 9వ అధ్యాయానికి కూడా వెళ్తే ఆ విషయాన్ని 26వ వచనంలో, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మలేదు. 9వ అధ్యాయంలో జరిగిన సంఘటన నమ్మలే. అరే అంటే అందుకే అన్నాడు, క్రొత్తగా చేరిన వాడై. నిన్న ప్రభువుని అంగీకరించే, ఇప్పుడే లీడర్ కాదు. మన చర్చికి వచ్చాడు, ఆ హిందూ కాన్వర్ట్, ఆ కాన్వర్ట్, ఈ కాన్వర్ట్ అని కాదు. సంఘాల్లో పెద్దరికం వహించేది. దేవుడికి కావాల్సింది రుజువుపరచుకోవాలి. మన నమ్మకత్వాన్ని, మన జీవిత విధానాన్ని రుజువుపరచుకోవాల్సిన అవసరత ఉంది. మీరు ఇంకా గమనిస్తూ ఉంటే, మీరు 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేసి అంత్యోక సంఘం, ఇదిగో నేను సౌలుని నేను ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. 13వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 2వ వచనంలో, నేను బర్నబానును సౌలుని పిలిచి ఈ పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని దేవుడు చూశారు. జీవిత విధానాన్ని చూడగలిగారు. మనం రుజువుపరచుకోవాలి. ఈ రోజున సంఘంలో గతంలో ఎలాగున్నారో చర్చిలో కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు మారలేదు, వారి జీవిత విధానం మారలేదు. ఎందుకు? ఏం చేశాడు అసలు పౌలు తన జీవితంలో? ఒక్కరోజే మార్పు వచ్చేది, ఒక్కరోజే క్రీస్తు స్వారూప్యంలోనికి వచ్చావు. ప్రతి దినము కూడా ప్రయాసపడాల్సిన అవసరత ఉంది. ప్రతి దినం సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రతిరోజు మనం కడుక్కోవాల్సిన అవసరత ఉంది. ప్రతిరోజు దేవుని వాక్యము చేత మనం జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. సంఘ పెద్దలైనంత మాత్రంలో నిందలు లేవని కాదు, నిందారహితులుగా ఉండడానికి ప్రయాసపడాలి, కష్టపడాలి. పౌలు చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో, నేను చదువుతూ ఉన్నాను చూడండి. 24వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఈ విధమున నేను దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంది. ఇది కొనసాగింపే ప్రక్రియ. నిన్న మారేనండి, నిన్న బాప్తిజం కాదు, నిన్నటి మార్పు కాదు దేవుడు కోరుకుంటుంది. నీ మార్పు ప్రతిరోజు మారాలి. ప్రతిరోజు మారాల్సిన అవసరత ఉంది. ప్రతిరోజు పరివర్తన అందుకే అంటున్నాడు, నేను అభ్యాసము చేసుకొనుచున్నాను. నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఎంత ప్రాక్టీస్ చేశాడు జీవితంలో పౌలు. తన జీవితం కడ వరకు, చివరి దినాలు ఇక మరణించే వరకు కూడా తన జీవితంలో సరిదిద్దుకుంటూనే ఉన్నాడు.
ఈరోజు కావాల్సింది విశ్వాసులు. మేము పాత క్రైస్తవులు అండి, ఆ క్రైస్తవ ఈరోజు నీ క్రైస్తవ జీవిత విధానం ఎలాగుంది అది కావాలి దేవుడికి. దేవుడు నియమించి వాడుకోవాలి అనంటే దేవుడికి కావాల్సింది గత కాదు. దేవుడు అంత రికార్డ్ చేస్తాడు, అంతటిని ట్రాక్ చేస్తాడు దేవుడు. పౌలు తన జీవితంలో అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 18వ వచనంలో ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఇక తప్పించి అంటే ప్రతిరోజు తను చేస్తున్న పనేంటో చూడండి. ప్రతి దుష్కార్యాన్ని బైబిల్ చదువుతున్నప్పుడల్లా మన జీవితాన్ని మార్చుకోవాలి, మన బ్రతుకుని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నాకంత తెలుసులే అనుకుంటే వాడు పోయాడు ప్రతిరోజు. అందుకే పౌలు తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఈరోజు ప్రియమైన వారడా, పౌలు ఒక దైవ భక్తి కలిగిన సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగాడు. దేవుణ్ణి ప్రేమించగలిగిన వ్యక్తి, దేవునికి సమర్పించుకోగలిగిన వ్యక్తి, తన జీవితంలో అభ్యాసం చేసుకున్న వ్యక్తి, తన జీవిత విధానంలో ప్రభు కొరకు జీవించాడు. అందుకే దేవుడు వాడుకున్నాడు. 2వ ఉదాహరణను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి మనం వెళ్దామండి. కొలస్సీల్లో సంఘంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక ముందు వారి జీవితం ఎలాగుండేది? నువ్వు గతంలో ఎలాగున్నావో ఈరోజు కూడా అలాగే ఉన్నావు. నువ్వులో మార్పు లేదు. అంతకుముందు వ్యసనపరుడివే, చర్చకొచ్చిన వ్యసనపరుడిగానే ఉన్నావు. మార్పు లేదు నీ జీవితంలో, పరివర్తన లేదు నీ జీవితంలో. దేవుడికి కావాల్సింది మార్పు కావాలి. నేను ఒక రోజున ఒక పుస్తకంలో నేను చదివాను. బిఏ ప్రతాప్ కుమార్ గారు చాలా చక్కగా ఆయన చిన్న చిన్న స్టోరీస్తో చాలా అద్భుతంగా రాసేవారు. చాలా అద్భుతంగా రాశారు. ఆయన ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఒకసారి చర్చిలో ప్రసంగం జరుగుతుండగా లైట్లు ఆరిపోయాయి. లైట్లు ఆరిపోగానే లైట్లు వెలిగిపోయి. అర్థం అవ్వాలి అంటే అందరి జోబుల్లో మ్యాచ్ బాక్స్ ఉన్నాయి. మనం చూస్తుంటాం కదా, వెంటనే చీకటి అవ్వగానే వెంటనే లైట్ వెలిగి. ఈరోజు ఇప్పుడు సెల్స్ వచ్చేయాలండి. అంటే సంఘంలో కూడా మార్పు లేని జీవితాలు. ఇంకొక విషయాన్ని కూడా రాశాడు. ఆయన రాసిన ఆ స్టోరీస్లో చాలా అద్భుతంగా రాశారు. ఆయన EHC మినిస్ట్రీ చేసేవారు. ఎవ్రీ హోమ్ క్రూసైడ్లో ఆయన ఉండేవారు. ఆయన రాసిన పుస్తకంలో ఒక పెద్ద హాల్ అమ్మేశారు. అది బార్ షాప్, పెద్ద హాల్. ఇది అమ్మేశారు. అమ్మేస్తే క్రైస్తవులు సంఘం పెట్టుకుందామని ఆ హాల్ కొనుక్కున్నారు. అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడు ఆ బార్ యజమాని ఒక పంజరంలో ఒక చిలుకను మాత్రం వదిలేసిపోయాడు. బయట పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్తే ఇక బార్ షాప్ క్లోజ్ అయిపోయింది, దివాళి తీసేసింది, అమ్మేశాడు కదా. ఇప్పుడు చర్చ్కి వస్తావు అన్నాడు. ఆ చిలుక పలుకుతున్న మాటలంటే వాళ్ళే వీళ్ళు అంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆ తాగుబోతులే ఇక్కడ కూడా ఉన్నారు చర్చిలో. మార్పు లేని జీవితాలు. దేవుడికి కావాల్సింది మార్పు కావాలి. మారిన వ్యక్తులు పెద్దలు కావాలి, మారిన వ్యక్తులు సభ్యులు కావాలి, మారిన వ్యక్తులు పరిచారకులు కావాలి. ఎవరు పడితే వారు కాదు. దేవుని యొక్క వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతున్నాను. 21వ వచనాన్ని చదువుతున్నాను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసుల్లో విరోధ భావం గలవారై ఉండి
ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. గత కాలమున, గతంలో ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, చర్చిలో యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత నీ జీవితం ఎలాగుంది? పూర్వం కాదు, దేవుడికి కావాల్సింది అలాంటి వాళ్ళని, పూర్వంలో ఉన్న వాళ్ళని ఇక్కడ కూడా చేర్తే వాడుకోడు దేవుడు. దేవుడికి కావాల్సింది అక్కడ చాలా చక్కగా చెప్పాడు. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను. సంఘంలో ఉండాల్సింది ఎలాంటి వాళ్ళు ఉండాలో ఆ పదజాలాన్ని ఒకసారి ఆలోచించండి. బ్లేమ్లెస్, నిర్దోషులు, నిరపరాధులు, ఏ నింద వేయని వాళ్ళుగా ఉండాలి. ఈరోజు సంఘం ఎందుకు అన్ని జనుల మధ్యలో దూషింపబడుతుందంటే సంఘంలో ఉన్న వాళ్ళు మార్పు లేదు, పరివర్తన లేదు. దేవుడికి కావాల్సింది మొట్టమొదట క్వాలిఫికేషన్ నిందారహితులు. ప్రియమైన వారడా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు? అక్కడ చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో, తన సన్నిధిని దేవుడు చేస్తాడు. దేవుడు ఆ సామర్థ్యతను ఇచ్చేవాడు. ఎవరు? దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో మార్పు వస్తుంది. మతస్థుల్లో మార్పు రాదు, దేవుడితో సంబంధం కలిగిన వారి జీవితాల్లో మార్పు వస్తుంది. మతం ఆదివారం ఆరాధనకు వస్తారు, యేసు ప్రభుతో సంబంధం నిత్యం ఉంటుంది. దేవునితో సంబంధం, అందుకే అన్నాడు ఇప్పుడు మిమ్మును ఇప్పుడు, అంతకు ముందు అది. దేవుడు సంఘంలో ఉండవలసిన వాళ్ళు ఎవ్వరు చాలా స్పష్టంగా వాక్యంలో చెప్పబడింది. మూడవ దృష్టాంతాన్ని కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ ఫిలిప్ పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు ఈ వాంగ్మూలము అంతా కూడా చూడొచ్చును. మన దగ్గర కలిసినది 14వ వచనం 15వ వచనం కలిసినది. ఆ కలిసిన దగ్గర మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్యను నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునై, ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. ఎలాగన్నాడు? నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునై దేవుని కుమారులగునట్లు, దేవుని పిల్లలగునట్లు. ఎలాగుండాలి చర్చిలో? ఇంతకుముందు మూర్ఖమైన జనముతోనే తిరిగాం, ఇప్పుడు కూడా వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటే దేవుడు మనల్ని వాడుకోడు, దేవుడు మనల్ని నియమించాడు కూడా. దేవుడు ఎలాంటి వాళ్ళని చేస్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మీరు మూర్ఖమైన ఒక్క జనము మధ్య ఉన్నవారు, ఇప్పుడు మార్పు. దేవుని పిల్లలు, వాళ్ళ మధ్యలో ఎలాగుండాలి మనం జీవితంలో? ఒక సాక్షిగా బ్రతకాలి. అందుకే చెప్పాడు ఇట్టి వారి మధ్యలో జీవవాక్యమును పట్టుకొని జ్యోతులుగా కనబడాలి, దేవుని బిడ్డలుగా కనబడాలి. మనం వచ్చిన వాళ్ళు గతంలో ఎలాగున్నాం చాలాసార్లు చెప్తూ ఉంటాం. మా బైబిల్ స్కూల్లో కాలేజీలో చెప్పేవాడిని, బొమ్మ మారింది. ఇంతకు ముందు 4 చేతులు, ఇప్పుడు 2 చేతులే. 2 చేతులు బొమ్మే కనబడుతుంది. బొమ్మ మారింది, బ్రతుకు మారలా. సంఘానికి కావాల్సింది బ్రతుకు మారిన వాళ్ళు కావాలి. ఈరోజు మారిందా? సత్యం, సంఘంలో సత్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నిలబడగలదు, స్తంభంగా నిలబడగలదు. సంఘం నిలబడాలి అనంటే సంఘానికి కావాల్సింది మారిన బ్రతుకులు కావాలి. నాలుగవది నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పాత నిబంధనలో నుంచి కూడా నేను మీకు చూపించాలని.
దేవుని యొక్క వాక్యంలో దావీదు, రాజైన దావీదు యొక్క ఉదాహరణను నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. సమూయేలు 22వ అధ్యాయానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయానికి మనం వెళ్దాం. 22వ అధ్యాయంలో తన జీవిత విధానాన్ని గురించి చెప్పిన మాటలు ఒకసారి చూడండి. 21వ వచనాన్ని ఇచ్చి నేను చదువుతున్నాను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులను అన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలను నేను చెయ్యనొల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థవంతుడనైతిని. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషత్వను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దేవుడు ఏ విధంగా చెప్తూ ఆ యొక్క దావీదు చెప్తున్న మాటలు ఒకసారి అర్థం చేసుకోవాలని మనవి చేస్తారా? దావీదు తన జీవితంలో బెత్షెబాతో తప్పులు చేశాడు, పాపంలో పడ్డాడు. పాపంలో పడినప్పుడు అతడు రాసిన 32వ కీర్తన 51వ కీర్తన రాశాడు. ఆ కీర్తనలో చాలా పశ్చాత్తాపడినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, ప్రభువా నా యొక్క అతిక్రమములు, నా దోషములు ఆ యొక్క దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా చూస్తున్నా. నా పాపము 3 విషయాలు అక్కడ చెప్తాడు. నా పాపమును, నా దోషము, నా అతిక్రమం అని. దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలను మీరాడు. పొరుగు వారి భార్యను ఆశించకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు. ఈ 3 చేశాడు. అందుకే ఆ కీర్తనలో రాస్తూ వచ్చాడు, నా పాపము, నా దోషము, నా అతిక్రమములు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు దావీదు చివరికి వచ్చేసాడు. అప్పుడు చేశాను, అప్పుడు ఒప్పుకున్నా, నాతాను వచ్చిన తర్వాత పశ్చాత్తాపడ్డాను, 51వ కీర్తన రాశాను, 32వ కీర్తన రాశాను, చాలే అని అనుకోలేదు. ఏం జరిగిందో చదువుతున్నాను. ఎప్పుడు రాశాడు ఈ మాటలు? ఎప్పుడు రాశాడో ఒకసారి చూద్దాం, మీకు అప్పుడు అర్థమవుతుంది. మీరు చూడండి 44వ వచనం. నా ప్రజలు కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి, జనులకు అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరగని జనులు నన్ను సేవించెదరు. 22వ అధ్యాయంలోనే చదివాను. ఈ మాటలన్నీ ఎప్పుడు రాశాడు అనంటే 23వ అధ్యాయానికి రండి. 1వ వచనంలో దావీదు రచించిన చివరి మాటలు. అంటే మరణ పర్యంతం వరకు కూడా తన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు కావాల్సింది సంఘ పెద్దలు సరి చేసుకున్న వాళ్ళు కావాలి. అరే నేను మారాలి, నేను మారాలి, నేను ఇంకా మారాలి, ఇంకా నా గుణ లక్షణాలను నేను సరి చేసుకోవాలి. నేను సరి చేసుకోవాలి, నింద లేని వాడిగా నిలబడాలి, మనుషుల ముందు నిలబడాలి. అందుకే చెప్పాడు, దేవుని ఎడల మనుషుల ఎడల నేను ఒక నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండడానికి నేను అభ్యాసం చేస్తున్నానని చెప్పాడు. దేవుడు ముందు నిలబడినప్పుడు కూడా నిందారహితుడుగా ఉండాలి. దావీదు ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన వారరా, మారేమో అని చెప్పుకుంటున్నాం, కానీ ప్రతిరోజు జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? దేవుడు ఎందుకు నియమించడంలా, ఎందుకు ప్రతిఫలం ఇవ్వడంలా? మారం. అప్పుడు బాప్తిజం తీసుకున్నా నీవు ఎంతవరకు మారావు?
ఎంతవరకు పరివర్తన చెందావు, ఎంతవరకు ఎదిగావు? ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. మనం కాలక్రమేణా మనస్సు, హృదయము, చర్యలు యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు ముందు నిలబడినప్పుడు నిందార రహితులుగా నిలబడాలి. అప్పుడే ప్రజలు ఒక గౌరవమైన నాయకుడుగా, పెద్దగా ప్రజలు చూడగలరు, లేకపోతే చూడరు. నేను ఎప్పుడు కూడా భయపడేది ఒక విషయం, సేవ ప్రారంభించడం ముఖ్యం కాదు, ముగించడం ముఖ్యం. బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు సౌలు ఎంత దీనుడుగా ప్రారంభించాడు, ముగింపు సరిగ్గా లేదు. సంసోను ప్రారంభించిన ప్రారంభం ఎలాగుంది, ముగింపు ఎలాగుంది? చాలామంది సేవకుల యొక్క జీవితాల్లో ప్రారంభం దీనులుగా ప్రారంభిస్తారు, గర్విష్ఠులుగానే ముగిస్తూ ఉన్నారు. ఇది చాలా భయం. ప్రతిదినం అందుకే పౌలు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో నలగొట్టుకుంటూ సరిచేసుకుంటూనే ఉన్నాడు. ఈరోజు కావాల్సింది ప్రతిరోజు వాక్యం చదువుతూ జీవితాన్ని సరి చేసుకోవాల్సింది. ఐదవ ఉదాహరణ, దేవుడు గతాన్ని చూడ్డు. దేవుడికి కావాల్సింది ఇప్పటి జీవితం. ప్రతిదినం జీవితం కావాలి, మార్పుతో కూడిన జీవితం కావాలి. అప్పుడే దేవుడు దీవిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అందుకే దావీదు అన్నాడు, నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎందుకు ఇవ్వడం లేదు దేవుడు? మారేం చాలే. ఒక విషయాన్ని చెప్పాలి, ఎదుగుదల ఆగిపోతే కుళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది. ఎదుగుదల ఆగిపోతే కుళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది. చెట్టు ఎదగడం ఆగిపోతే కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. విశ్వాస జీవితంలో ఎదుగుదల ఆగిపోతే వారు పూర్తిగా దిగజారుడుగా వెళ్ళిపోతాడు. ఎదుగుతూనే ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మనం నిర్దోషులుగా, నిరపరాధులుగా, అనిందులుగా ప్రభు ముందు కూడా నిలబడాలి. ప్రభు 5వ ఉదాహరణకి వెళ్దాం. మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పేతురు తన జీవిత విధానాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం. 5వ అధ్యాయంలో తోటి పెద్దను అని అన్నాడు. తోటి పెద్దను అని అన్నాడు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని. ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఒక పెద్దను, సాక్షిని. ఇప్పుడు చెప్పాడు. చూడండి ఆ మాటలో, ఎప్పుడు చెప్తూ, నేను ఒక పెద్దను, సాక్షిని. అంతకుముందు ఎలాంటి జీవితం? పేతురు జీవితం. అపోస్తలుడైన పేతురు యొక్క జీవిత విధానాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఒకవేళ నిజంగా పేతురు యొక్క గతాన్ని చూస్తే పేతురు పెద్దగా ఉండడానికి లేదు. పేతురు యోగ్యుడు కాదు. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి వెళ్తే 3 సార్లు బొంకాడు. 3 సార్లు చిన్న అమ్మాయి అడిగితే నేను కాదు, ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాడు, శపించడం ప్రారంభించాడు. ఇప్పుడు పేతురు అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఏమనాలి? పేతురు కూర్చో, నువ్వు ఎలాంటి వాడువో తెలుసు. 3 సార్లు బొంకి పారిపోయిన వాడివి నువ్వు ఎలాగ పెద్దగా ఉంటావు? నువ్వెలాగుంటావు పెద్దవి అనొచ్చు. పడిపోయిన పేతురు, దేవుడు పడిపోయిన పేతుర్ని చూడడంలే, లేచిన పేతుర్ని వాడుకోవడం ప్రారంభించాడు. ఈరోజు పడిపోయిన వాళ్ళని వాడుకోడు, లేచిన వాడిని దేవుడు వాడుకుంటాడు. పేతురు తన జీవితంలో 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. 4వ అధ్యాయం 2వ వచనంలో, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుషుల ఆశలను అనుసరించి నడుచుకొనక, నేను గతంలో నడుచుకోవడంలా ఇప్పుడు ఏం చేస్తున్నాడు చదువుతున్నా, దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు
పాపముతో జోలినిక ఏమీ లేక ఉండినట్లు మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుండున గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరును పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అంతకుముందు అలాగే పరిగెత్తాను, వాళ్ళలాగా పరిగెత్తాను, కులముతో పరిగెత్తాను, వ్యసనపరులతో పరిగెత్తాను, ఇప్పుడు పరిగెత్తడంలా. గతంలో పరిగెత్తాను, ఇప్పుడు పరిగెత్తడంలా నేను. అందుకే లోకం ద్వేషిస్తుంది, లోకం అసహించుకుంటుంది. అలాంటి వాళ్ళు కావాలి, అనిందులు కావాలి, నిందారహితులు కావాలి, దేవుని దృష్టిలో కావాలి. ఈరోజు కావాల్సింది అది. ఆ మార్పుని పేతురులో ప్రభు చూడగలిగాడు. పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, సంతాపపడి ఏడ్చాను అని మాట రాయబడింది. ఏడ్చాడు, జీవితాన్ని సరి చేసుకున్నాడు. జీవితం సరి చేసుకున్నా ఎన్నో విఫలాలు కనబడ్డాయి. పడిపోయిన పేతురు లేచాడు. మారిన పేతుర్ని దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అప్పుడు అన్నాడు, నా గొర్రెలను మేపుము, కాయము అప్పగించాడు, బాధ్యతను అప్పగించాడు. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? మారిన వ్యక్తులను వాడుకుంటాడు. సంఘ పెద్దలు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే మారిన వ్యక్తులు కావాలి. సంఘంలో ప్రభు కొరకు నిలబడిన వ్యక్తులు కావాలి. రక్షణ పొందక ముందు జీవితం కాదు దేవుడికి కావాల్సింది, రక్షింపబడిన తర్వాత జీవితం కావాలి. సంఘానికి వెలుపల ఉన్నప్పుడు కాదు, సంఘం లోపలికి వచ్చినప్పుడు కావాలి సాక్ష్యాలు. ఇంతకు ముందు నీ జీవిత విధానాన్ని ప్రభు ప్రశ్నించడం లేదు. నీకు ఎలాంటి పేరుంది, ఎలాంటి హోదా ఉంది, ఎలాంటి సత్తా ఉంది, ఎలాంటి సామర్థ్యత ఉంది, దాని గురించి దేవుడు ఆలోచించడంలా. దేవుడికి కావాల్సింది ప్రస్తుత జీవితం కావాలి. సంఘ నాయకులు వారి జీవితంలో కావాల్సింది నమ్మకమైన వ్యక్తులు కావాలి, నమ్మకమైన వాళ్ళు కావాలి. దేవుడికి కావాల్సింది వాళ్ళు నమ్మకమైన వ్యక్తులు. ఎన్నో ఎన్నో ఫెయిలియర్స్ ఉండొచ్చును, గతంలో ఎన్నో ఉండొచ్చును. గతాన్ని గురించి దేవుడు చూడడం లేదు, మారిన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు కావాల్సింది అది. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు నీ గురించి, లేకపోతే పౌలుని గురించి, లేకపోతే యోహాను గురించి ఎన్ని నిందలు మోపారు. మీరు యేసు ప్రభుని ఎన్ని నిందలు వేశారండి. తిండిబోతు అన్నాడు, పాపుల స్నేహితుడు అన్నారు, ఎన్నో నేరార్పణలు చేశారు, ఎన్నో నిందలు వేశారు. మీరు చదువుతున్నప్పుడు లూకా సువార్తలోనికి వెళ్తే ఆ మాటలు కనబడతాయి. 7వ అధ్యాయంలో కనబడుతుంది. 34వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 34వ వచనంలో, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక వీడు తిండిబోతును, మద్యపానిని, సుంకరులను, పాపులకు స్నేహితులు. ఎన్నో నిందలు వేశారు. కానీ యేసు ప్రభువు మీద అవన్నీ అభండాలు వేశారు. అనుకున్నారు వాళ్ళంతా. దేవాలయంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవాలయానికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు మొట్టమొదట పాపము లేని వాడు రాయి వేయనంటే ఒక్కడు కూడా నిలబడాల. ఒక్కడే, యేసు ఒక్కడే నిలబడ్డాడు. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉండాలి.
నమ్మకమైన సేవకులుగా ఉండాలి, నమ్మకమైన పనివాళ్ళగా ఉండాలి. పరపక్షమున్నవాడు మన మీద ఒక్క వేలెత్తి చూపించకూడదు, సంఘంలో ఉన్న వాళ్ళని. అదే చెప్పాడు, సంఘానికి కావాల్సింది అలాంటి మనుషులు కావాలి, అలాంటి పెద్దలు కావాలి, అలాంటి పరిచారకులు కావాలి. వేలెత్తి చూపించే వాళ్ళ వల్ల దేవునికి మహిమ రాదు, సంఘం నిలబడదు. ఈరోజు మనం కూర్చుని ఆలోచించాల్సింది, నమ్మకమైన వ్యక్తులుగానే మనం ఉన్నామా? దేవుడు గతాన్ని చూడడంలే, దేవుడు గతాన్ని చూచి నిన్ను తృణీకరించడం లేదు. ప్రస్తుత జీవితాన్ని చూచి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు ప్రభువా, నేను నమ్మకంగా నిలబడతాను, నమ్మకంగా జీవిస్తాను, నేనుంటా ప్రభువా అని ప్రభుకి చెప్దామా? నువ్వు గతాన్ని చూడడం లేదు. గతంలో నా ఎన్నో బలహీనతలు ఉన్నాయి, పేతురులాగా బొంకినవి ఉన్నాయి, దావీదులాగా పాపం చేసినవి ఉన్నాయి, నేను హింసకుడను దూషకుడను పౌల్లాగా ఉన్నాను. ఈరోజు నేను అలా ఉండదలుచుకోలేదయ్యా. నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా, నీ కొరకు జీవించాలనుకుంటున్నా. నాలో మార్పుని ప్రజలు చూడాలయ్యా, నాలో పరివర్తన చూడాలయ్యా, నాలో ప్రభువా ఆ మంచితనాన్ని చూడాలి, నాలో నిందారహితం చూడాలి, అనిందులుగా చూడాలి, నిరపరాధులుగా ఉండడం అనేది చూడాలి, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నేను కనబడాలయ్యా. దేవా, నేను ఇంతవరకు నీకు విరోధంగానే నడుస్తూ సంఘానికి కూడా నేను అలాగే వచ్చాను, మార్పు లేని జీవితంతో వచ్చానయ్యా. అందుకే సంఘంలో దేవుని ఆశీర్వాదాలు చూడలేకపోయాం. ఈరోజు మారిన జీవితంతో దేవుడు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్నాడు. దావీదుకి ప్రతిఫలం ఇచ్చాను అన్నాడు, పౌల్ని నియమించాను అని అన్నాడు, పేతుర్ని నా కాయు అని బాధ్యతను అప్పగించాడు. ఈరోజు కావాల్సింది అలాంటి వాళ్ళు కావాలి. దేవా, నేను సంఘంలో ఒక మంచి సాక్ష్యము కలిగి, పరపక్షమందు ఉన్నవాడు ఏ వేలు ఎత్తి చూపించకుండా నేను జీవించాలని నేను సమర్పించుకుంటున్నానయ్యా అని ప్రభుకు సమర్పించుకుందామా? ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనలో మేమందరం కూడా మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మీ వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం విన్నారు, గతంలో జీవించకుండా చాలయ్యా, చాలు, గతించిన కాలమే చాలయ్యా, గత వ్యసనాలు చాలయ్యా, గత పోకిరి చేష్టలు చాలయ్యా, గత అల్లరిలు చాలయ్యా, గత మనుషుల ఆశలు చాలయ్యా. ఇదిగో ప్రభువా, మేము మీ సన్నిధానానికి వచ్చి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీకు అంకితం చేసుకుంటున్నాం. మా అంకితాన్ని మీరు అంగీకరించండి, మీరే మహిమ పొందండి. ఎంతమంది అయితే ఇలాగ ప్రార్థన చేసుకున్నారు వారందరినీ కూడా దీవించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, నేను ఈ ఆరాధన అనంతరము బయలుదేరి నేను కాకినాడ, పాస్టమ్మ నేను కాకినాడ వెళ్తాం. తిరిగి బుధవార సమయంలోకి ఇక్కడికి వస్తాం. మరి నూతనంగా నిన్నటి దినమున వివాహం జరిగిన కిరణ్, సలోమి వారి యొక్క రిసెప్షన్ అనేది కాకినాడలో ఉంది. ఆ రిసెప్షన్కి వెళ్తూ ఉన్నాను. లేని సమయంలో పాస్టర్ ఎఫ్రాయిం ఉంటారు. మీరు ఏదైనా విషయాలు ఉంటే ఎఫ్రాయింతో మీరు సంప్రదించవచ్చు. ఈ విషయాలు మీరు గమనించాలని మనం చేస్తాం. మన హృదయాలు ప్రభుకి ఇస్తే కానుకలు ప్రభుకు సమర్పించుకుందాం. హృదయాలు ప్రభుకి ఇవ్వకపోతే కానుకలు ప్రభుకు అవసరం లేదు.
క్వైర్ వారు పాట పాడుతుండగా మనం అందరం కూడా నిలబడి స్క్రీన్ మీద కూడా ఆ పాట వేస్తూ ఉన్నారు. ఆ పాట మీరు కూడా చూచి పాడొచ్చు. జీవితాంతము
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటివే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ దినమున ఈ ఆరాధనలో మేము పాల్గొని మీ ధర్మశాస్త్రం నందు మేము ఆనందించాలని, మా మీద నిందలు వేసేవారు మీరు సిగ్గుపరుస్తారని మీరు చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మేము మీతో సరి అయిన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మేము చూడగలం. మేము ప్రభువా, మేము గతంలో జీవించిన జీవితాన్ని మీరు చూడడం లేదు, కానీ మనుషులు వాటిని చూచి మమ్మల్ని కించపరచవచ్చు, మమ్మల్ని అవమానపరచవచ్చు. కానీ మీరు వాడుకునే దేవుడివి. మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని స్వీకరించి మీకు సమర్పించుకున్నప్పుడు మమ్మల్ని వాడుకునే దేవుడుగా మీరున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము అనేకమైన ఉదాహరణల ద్వారా మీరు మనం బలపరుస్తూ సంఘ పెద్దలుగా, సంఘ సభ్యులుగా, సంఘ పరిచారకులుగా ఎలాగ ఉండాలో మీరు చాలా స్పష్టంగా మీ వర్తమానాన్ని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు నాయన. నాయకులుగా ఉన్నవాళ్ళు మరింత పరపక్షమందున్నవారు ఏ నిందలు మోపకుండా నిందార రహితులుగా ఉండడానికి మీ కృప అనుగ్రహించారు. మీరు ప్రభువా మాతో మాట్లాడారు. ఈ సందేశాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాంతం వరకు మీ సేవ చేస్తూ మీ కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడివి. మా నిర్దోషత్వాన్ని బట్టి మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడని మీరు మాకు తెలియచేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితులలో వారు వచ్చారో, ఎటువంటి శారీరక మానసిక రుగ్మతలతో వచ్చారో మీకు తెలుసు నాయన. ప్రతీది కూడా మీరు పరిష్కరించగలిగిన దేవుడు మీరు ఒక్కరే. మా జీవిత వ్యధలకు జాబు మీరు మాత్రమే నాయన. మా గురించి చింతించే దేవుడివి, మా పక్షమున కార్యాలు చేసే దేవుడివి, మమ్మల్ని స్వస్థపరిచే వాడివి, మమ్మల్ని లేవనెత్తే వాడివి, మమ్మల్ని బలపరిచే దేవుడివి, మమ్మల్ని లేవనెత్తి మీ మహిమ కొరకు నిలబెట్టుకునేవాడు మీరు. మీకు వందనాలయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఈ వారమంతా కూడా మేమెక్కడున్నా మీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మా రాకపోకలందు మీరే తోడుండి నడిపించండి. మా చేతి పనులను దీవించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వారం నుంచి పిల్లలు పరీక్షలు ఉన్నాయి. పరీక్షల్లో మీరు సహాయం చేయండి. పిల్లలు చక్కగా చదవడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. వారు వెలుచుండగా మీ దీవెనలతో నింపి పంపించమని యేసు ప్రభు వారి దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసమును ఈ స్థలంలో చేరిన బిడ్డలకును, ఆయన విశ్వాసము చిన్న బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.